పరిస్థితులు దేవుని మన ప్రార్థన ఆలకించి అనేక మందిని దేవుడు తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం చదువుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అనేక ఆశ్చర్యకార్యాలను దేవుడు మన ప్రార్థన ఆలకించి అనేక మంది స్వస్థపరిచి అనేక మంది ఆశయాలు నెరవేర్చి అనేక మంది దేవుడు ఆకర్షించి అనేక మందిని దేవుడు అంగీకరించడానికి కృప చూపిన దేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అంతేకాదు కొంతమంది బ్యాప్టిస్టులను కూడా పొందుకోవడానికి దేవుడు కృప చూపిన దేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మందిరానికి విరోధంగా ఏ ఆయుధం వందలకుండా లయపరిచిన దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనుని దేవుడు వాడుకొని చక్కటి ఉపదేశాలు అందించినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సంఘ విశ్వాసులందరికీ ఏక మనసుతో మందిరం అంటే ప్రేమను ఆసక్తిని కనబర్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అంతేకాదు గత కొద్ది దినాలుగా ప్రతి దినము మందిరం జరపడానికి దేవుడు కార్యాలయం ప్రారంభించిన దేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అంతేకాదు మన మందిరానికి వస్తున్న వారికి కరోనా లాంటి వ్యాధులు వచ్చినా ఏ ప్రాణ నష్టం కలగకుండా ఈ గ్రామాన్ని దేవుడు కంచి వేసిన దేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన వేళలో శ్రేష్టమైన ఘనమైన సర్వశక్తి కలిగిన కృప కలిగిన ప్రభావం కలిగిన అన్ని నామాల కంటే ఉన్నతమైన నీ నామాన్ని ఆరాధించడానికి యోగ్యత లేని మాకు నీ రక్తముతో నీ సొత్తుగా మార్చుకొని నీ పరిచయ ధర్మాన్ని నిర్వర్తించడానికి నీ ఆర్థిక సమూహంలో చేర్చుకున్న నాదా నీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ ప్రాంత ప్రజల ప్రార్థనలు మీరు ఆలకించి అయ్యా అదిగోనైనా గత 3 సంవత్సరాల క్రితం నాయన ఇక్కడ మందిరాన్ని గ్లోరీ మందిరాన్ని ప్రారంభించి ఈ అనాది సంకల్పాన్ని బట్టి నాయన గత 3 సంవత్సరాలు విజయోత్సవాలతో ఊరేగించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నీ బాహువును చాపినందుకు నీకు వందనాలు. అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగించినందుకు వందనాలు. అనేక మందిని విశ్వసించడానికి నాయన నీ బాహువును చాపినందుకు నీకు వందనాలు. అనేక మంది మీరు వేల వేసి పిలిపించినందుకు వందనాలు. ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తారని ఆలకించి గొప్ప కార్యాలు జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు. అయా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు వందనాలు. అందును బట్టి నాయన కృతజ్ఞత ఆరాధన కొడుకుని ప్రారంభిస్తుండగా అయ్యా మీరు పరలోక సైన్య సమూహాలు దిగిరాండి. ఇక్కడ అంధకార శక్తుల ప్రభావము చీకటి శక్తుల ప్రభావము ఆకాశంలో దురాత్మ సమూహ ప్రభావాన్ని యేసు అధికారం కలిగిన శక్తి కలిగిన మహిమ కలిగిన ప్రభావం కలిగిన నాలో బంధిస్తున్నాను. అయ్యా మందిరం అంతని మహిమత నింపండి. ఆనాడు యెరూషలేము మందిరం కంటే సొలొమోను ప్రార్థించినప్పుడు నీ మహిమత నింపబడి అయ్యా గొప్ప కార్యం జరిగించినట్లు ఈ రోజు మీరు మా మధ్య మేఘారుడు దిగి వచ్చి బావం చాపి ఈ బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభావం కలిగిన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు. ఇప్పుడు నీ పరలోక సైన్య సంబంధం దిగిరండి. మందిరాన్ని మీ స్వాధీనపరుచుకోండి నాయన. మందిరాన్ని మీ స్వాధీనపరుచుకోండి. ఏ చీకటికి తాపడుకుంటున్నాయన ఏ అంధకార శక్తుల ప్రభావం ఏర్పడి చేయకూడదు. మహోన్నతమైన దేవుడివి మహిమ కలిగిన దేవుడివి శక్తి కలిగిన దేవుడివి ప్రభావం కలిగిన దేవుడి యుగములో ఉన్నవాడు అనువాడని వాగ్దానం చేసిన సజీవుడు అయిన దేవుడివి నాయన. మీరు మాత్రమే మహిమపరచబడాలి. ఈ నామం మాత్రమే గడియాడబడాలి. ఈ నామం కీర్తించబడాలి. అయా మా మధ్యకి దిగిరండి. అయా వస్తున్న వారికి క్షేమకరంగా తీసుకురండి. అయా మా మధ్యకి నేను ఒక ఉపదేశకులుగా సందేశకులుగా ఆయన తీసుకొచ్చిన పెద్దలు అయా చంద్రపాస్టర్ గారిని బట్టి వందనాలు. అయ్యా మా తల్లి గారిని బట్టి వందనాలు. అయ్యా చిన్నాన్ని బట్టి వందనాలు. వచ్చిన ప్రతి వీటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ గ్రామస్తులందరూ మీరు తీసుకురండి. అయ్యా ఎవరు ఇక్కడ ఉండాలో నీ చింతనని జరిగించండి. వివిధ గ్రామాల నుంచి ప్రాంతం చూస్తున్న వారిని క్షేమకరంగా ఇంటైనా తీసుకురండి. సకాలంలో కార్యక్రమం ముగించుకుని సహాయం ఇచ్చి వాతావరణాన్ని కరెంటుని సమస్తాన్ని మీ స్వాధీనపరచుకోమని ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాయే కట్టుకున్న వాడని యెరూషలేము యెహోవాయే కట్టుకున్న వాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి రాయము కన్నీయు కట్టుచున్నవాడని వారి రాయము కన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను సీయోను దేవుని యెరూషలేము యెహోవాను సీయోను దేవుని కీర్తించుము కొని ఆనందించు వాడని కీర్తించుము కొని ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండ దేవుని ఏ జనముకి లాగునా చేసియుండ దేవుని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మంచిది.
దేవునికి స్తోత్రం. ఈ 3వ వార్షికోత్సవ కూటాలు అందరూ సంతోషమైనటువంటి మంచి వాతావరణం ప్రభు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందును బట్టి దేవునికి నిండారుగా దేవునికి స్తోత్రాలు తెలియదు. 2 చేతుల పైకి అందరూ సంతోషంగా ఉండే వాళ్ళందరూ 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చక్కగా అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి మంచి ధన్యత. హల్లెలూయా. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గతకాలం ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ సంవత్సరం. అవును ప్రియులారా, ప్రభు ఈ 3వ సంవత్సరంలో దేవుడి సంఘ సేవను దేవుడిగా అభివృద్ధి చేయడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామమున కనపడతాం. హల్లెలూయా. విలువైన నీ కృప నాపై ఉంచి ఆచావు గతకాలం. అందరం ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ సంవత్సరం. విలువైన నీ కృప నాపై ఉంచి దాచావు గతకాలము. ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ సంవత్సరం. దినములు గడిచిపోయేవి ఎన్నో. ప్రతిక్షణము నా పాడినాము నీ దయలు. దినములు సంవత్సరాలు గడిచిపోయేవి ఎన్నో. ప్రతి దినము
సమయంలో చివరిగా మన మధ్య ఉన్న కాలేబు ఒక పాట పాడి తర్వాత మనం సందేశానికి వెళ్దాం. ఊహలు నాదోటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆచయ క్రియలు ఊహకందవే నీదు ఆచయ క్రియలు ఊహలు నాదోటలు సురాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆచయ క్రియలు ఊహకందవే నీదు ఆచయ క్రియలు నీదు కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా నీదు కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు ఊహలు నాదోటలు రాజా నీలోనే చట్టాల తర్వాత మీతో కలిసి ప్రభువును ఆరాధించిన భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చున్నాడు. అందును బట్టి ఆయన నామానికి ఘనత మహిమ ప్రభావం కలుగుతుంది. ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే యేసయ్యా ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే
వారితో కూర్చున్నాం. తర్వాత కుమ్మాడిపల్లి గ్రామస్తులు ఒక పల్లవికి వచ్చినాం. వీళ్ళు కూడా ఒక పల్లవి వచ్చినాం. చాలా సంవత్సరాలకి పల్లవి కూడా కుమ్మాడిపల్లి మీటింగ్స్ లో అనేవాడిని ఒక పల్లవి ఒక వచ్చిన మాట్లాడారు. సమయం లేదు. Glory. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Glory. ఆనందమే పరమానందమే
Glory, glory, glory. పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా జ్యోతిర్మయుడగు నీవే జ్యోతి మహిమలో నీవే
హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక నూతనమైన అనుభవాన్ని ఈరోజు మనం అనుభవించబోతున్నాం. హల్లెలూయా. ఆయన ఆరాధించమని, ఆత్మతో శక్తితో ఆరాధించమని ఆయన సెలవిస్తూ ఉండగా మన మధ్య దైవశులు ప్రేమానంద పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. అలాగే ప్రార్థన ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఘనమైన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం ఏర్పరచుకున్నటువంటి ఈ సన్నిధానానికి ఈ రీతిగా నలుమూలలను అనేక మంది మీరు తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రభువా, ఇంతకాలంలో దయగల హస్తాల కింద ఒక్కొక్కరు మీరు దాచి భద్రపరుస్తూ వచ్చారు. ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రాముఖ్యంగా జరగబోతున్న ప్రతి కార్యములు మీరు తోడు కూడా జరిగించండి. మీ సత్య సువార్తను అందిస్తున్న మీ దాసులను మరుగు చేయండి. దయచేసి కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దైవజనులు రవి గారు ప్రార్థన చేసిన తర్వాత దైవజనులు వంతమని అందిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కూడిక ప్రారంభం నుండి ఇంతవరకు మీ సన్నిధిని మేము అనుభవించడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధ ఆత్మ సంచారం ఈ స్థలంలో ఉంచినందుకు మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ పక్షాన్ని నిలబడుతున్న దాసుని మీరు బలపరచండి. ఈ దాసుని ద్వారా సంఘానికి ఏ వాక్కులు అవసరమో అటు వాక్కు మీరు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ పక్షాన్ని దాసులు మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు తెరచి మీ వాక్యాన్ని నింపుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నైనా మీ గ్లోరీ ప్రార్థన మందిరానికి ఈరోజు నైనా మరొక నూతన దయా కిరీటాన్ని ధరింపజేసిన మీకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి ఈ సమయంలో మీరు మాట్లాడి బలపరిచి పంపించిన స్థానిక సంఘాన్ని, సేవకుని మీ బలమైన బాహుబలాన్ని ప్రకటిస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంతోషం. ఈ సమయంలో బయట నుంచి స్పీకర్స్ పిలిపించేవాళ్ళం. ఒకసారి నేను పాస్టర్ గారు పాస్టర్ గారు మాట్లాడుతూ, ఎందుకంటే బాగుంటుంది మందు ఇది బాగుంటుంది, బయట నుంచి ఎందుకు పోవడం, మనమైతే సరిపోతుంది కదా, టైం వేస్ట్ కావడం, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయడం అని ఒక ఆలోచన కలిగింది. అందుకే ఆ ఆలోచనలో మరి గత యానస్టేలు బాగున్నారు, మా స్వామి గారు మాట్లాడారు. ఇక మోస్ట్ సీనియర్ మండలంలో మాస్టర్ చంద్ర గారు వాళ్ళ పెద్ద దిక్కుగా, మంచి సలహాదారుడుగా, అద్భుతమైన సందేశాన్ని మరి వాయుమడుగు తెలిపడ ప్రాంతం వామపడుతూ మన ప్రాంతం వాసు మన మంచిగా చెప్పారు. నగాయ్ గారు మీరు మాట్లాడాలని తప్పకుండా మన ఆహ్వాని మన్నించి వచ్చిన దైవులకి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని